రాజమక్క పైన ఒకటి ఇచ్చిరా బాబు రెండు సైకిల్ కాలకు వాళ్ళ కింద లేదు పైన ఉండి వచ్చిందా రెండు ఓట్లు సైకిల్కి వేయాలా ఏమ్మా రామా ఇంటికి రా ఫోటో తీసుకో రామా రాక రా ఫోటో తీయలేనా ఫోటో సిటీ పోయినారమ్మా రామా రామా ఆమె అందరూ ఇల్లు మనకి రామా రా ఏ మసాంగ్ యా మసాంగ్ సావిత్రి మేడం వచ్చారు చెప్పు నాన్నకు మన క్యాన్వాస్ తిరిగినాడు బండి బండి ఈసారి ప్రజలందరూ మమ్మల్ని ప్రశంసిస్తున్నారు. ఈరోజు మీరు గమనిస్తే బీసీలకు కానీ మైనార్టీలు కానీ వాళ్ళ పింఛన్లు 50 సంవత్సరాల తర్వాతనే వచ్చే విధంగా ఆయన చేపట్టారు. అలాగనే మా సూపర్ 6 పథకాలు ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. ప్రత్యేక చాలా ఆదరణ ఉంది వాటి మీద. ముఖ్యంగా 3 సిలిండర్లు ఫ్రీ, ఆడబిడ్డ నిధి కింద 1500 రూపాయలు నెలకు వస్తూ ప్రతి ఒక్క బిడ్డకు చదువు వచ్చే విధంగా 15,000 రూపాయలు తల్లికి వందనం, అలాగనే ప్రతి ఇంటికి నీళ్ళ కనెక్షను, అలాగనే నిరుద్యోగ యువతకి నిరుద్యోగ భృతి, అలాగనే రైతులకు 20,000 రూపాయలు ఇవ్వడము, ఇవన్నీ ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్ళినాయి. ఇప్పుడు ఈ ఎన్నికల సంబంధంగా ఇచ్చిన ఫుల్ మేనిఫెస్టోలో ఎన్నో విషయాలు చేర్చినారు. ఈరోజు మైనార్టీకి 100 భాష కార్పొరేషన్ ద్వారా 100 కోట్ల రూపాయల వరకు ప్రతి ఒక్క సంవత్సరం పెట్టి వాళ్ళకి 5 లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇచ్చే విధంగా ముందుకెళ్తున్నారు. అలాగనే వైశ్యులకు సంబంధించిన వాళ్ళ టెంపుల్కి అమ్మవారికి ఆ రోజు పండగలాగా డిక్లేర్ చేసినారు, అది పబ్లిక్ హాలిడే చేసినారు. అలాగనే వ్యవసాయంగా కానీ, అలాగనే పరిశ్రమల పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, అలాగనే బలుగు బలహీన వర్గాలు కానీ, అలాగనే క్రైస్తవ మతస్థులు మైనార్టీలకు కానీ వాళ్ళకు కూడా వాళ్ళ చర్చిలు కూడా మెయింటెనెన్స్ కూడా ప్రతి ఒక్క దేవాలయాల మెయింటెనెన్స్ కూడా 5,000 రూపాయలు కేటాయించినారు. అలాగనే ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. ఎంతో బ్రహ్మాండంగా ఉంది. డెఫినెట్ గా ప్రజలు తెలుగుదేశం పార్టీని రేపు వచ్చే ఎలక్షన్ లో ఆదరించడం జరుగుతుంది. ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి దిశగా చంద్రబాబు నాయుడు గారు పనిచేసి ఈ 5 సంవత్సరాలు జరిగిన ఈ యొక్క నష్టాన్ని పూరించడానికి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అలాగే భారతీయ జనతా పార్టీ కూటమి పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ నాయకులు గతంలో చంద్రబాబు నాయుడు హామీలను నెరవేర్చాలని చెప్పి ఆరోపిస్తున్నారు కదా, దీని గురించి స్పందిస్తున్నారు మీరు? వీళ్ళేమో నెరవేర్చినారు? ఏం నెరవేర్చినారు? వీళ్ళు మద్యం నిషేధం అని చెప్పినారు, నెరవేర్చినారా? మెగా డిఎస్సీ పెట్టానని చెప్పాడు, నెరవేర్చినాడా? మద్యపాన నిషేధం చేయాల, మెగా డిఎస్సీ చేయలేదు. ఈ రోజు ప్రతి ఒక్క వర్గాన్ని ఈ రోజు మోసం చేసిన ఘనత ఇది. ఇప్పుడు వసతి దీవెన అంటాడు, అందులో 20,000 చెప్పినాడు, 10,000 ఇస్తున్నాడు. ఫీజు రియంబర్స్మెంట్ ఈసారి 2వ విడత రాను కూడా రాలేదు. పిల్లలు మొత్తుకుంటున్నారు, మా పరిస్థితి ఏంది రేపు ప్రభుత్వం మారితే అని చెప్పేసి.
అసలు రిటైర్డ్ ఉద్యోగాలకు పింఛన్ లేకుండా వాళ్ళ పిఎఫ్లు వాడుకొని వాళ్ళకు ద్రోహం చేసినారు. ప్రతి ఒక్క ఉద్యోగికి కూడా వీళ్ళు 2-3 లక్షలు బకాయిలు పడి ఉన్నారు. ఒక పోలీస్ కానిస్టేబుల్ దగ్గరకు వస్తే ఆయనకు కూడా 2-3 లక్షలు అప్పులు కట్టాల్సిన పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ఎత్తేసాడు. నెల తిరిగేసరికి వెళ్తున్నాడు, పోయి అప్పులు అడుగుతున్నాడు. 3,000 రూపాయలు పింఛన్ చేస్తా అన్నాడు. 5 సంవత్సరాలు 200 పెంచి మరి ఇప్పుడు ఎలక్షన్కి 2 నెలల ముందు 3,000 చేసినాడు. ఏం చేశారు అసలు జగన్మోహన్ రెడ్డి? అంతా తప్పులు తడకలు, నవరత్నాలు అన్నారు. రాళ్ళు తీసుకొని ఒక్కొక్కటి టెంక పగలు కొడతాంటే రక్తం కాడకుండా రాష్ట్ర ప్రజలందరూ ఈ 5 సంవత్సరాలు లబోదిబోమని మొత్తుకుంటున్నారు. ప్రజలంతా రెడీగా ఉన్నారు. ఇలా చేసిన మోసాలు, నష్టపోయిందని ఇవన్నీ పెట్టేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ఒక్కసారి కూడా కరెంటు బిల్లు పెంచలే. 10 సార్లు కరెంటు బిల్లు పెంచి 300 కరెంటు బిల్లు వచ్చే వ్యక్తి ఈరోజు 1,500, 3,000 రూపాయలు కరెంటు బిల్లు కట్టుకునే పరిస్థితి ఉంది. మీరు వెళ్ళండి కడపలో, సాయంత్రం 6 గంటల తర్వాత అందరు చీకట్లో లైట్లు ఆఫ్ చేసుకొని కూర్చున్నారు. లైట్లు వేస్తే కరెంటు బిల్లు ఎక్కువ వస్తే వాళ్ళ పథకాలు పోతాయని భయంతో బతుకుతున్నారు. ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చారు. చీకటి ఆంధ్రప్రదేశ్ గా తయారు చేసినాడంటే దీనికి కారణము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. డెఫినెట్ గా ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఏదో ఒక్క అవకాశం అని ఇచ్చి తప్పు చేశాము, ఈ తప్పును మనమే సరిదిద్దాల్సిన అవసరం ఉంది అని చెప్పి ప్రజలు కూడా ముందుకు వస్తున్నారు. రేపు నిశ్శబ్ద విప్లవం వచ్చి సైకిల్ గుర్తుకు ఓటేసి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి యొక్క అధికారాన్ని తీసుకొని వస్తారు.